ఈరోజు మెయిన్ మీరందరూ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. బేసిక్గా ఈరోజు కలవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ 2018లో ఫామ్ చేశాము. తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ద్వారా లోకల్ ఎస్ఎంఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లోకల్గా తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అందరం కలిసి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి తెలంగాణలో లిఫ్ట్ యాక్ట్ రావడం గురించి అని చెప్పి మేము అందరం అప్పటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. నా పేరు అవినాష్, నేను తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. గౌడ్ గారు భారత్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందండి, ఆయన జనరల్ సెక్రటరీ. సివి ఫ్రాన్సిస్ గారు రోష్ ఎలివేటర్స్ నుంచి ఆయన జాయింట్ డైరెక్టర్. అండ్ జేఆర్1 లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి జనార్దన్ గారు కూడా జాయింట్ డైరెక్టర్. మా అసోసియేషన్లో ఇట్లా తెలంగాణలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరం కూడా కలిపి అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మెయిన్ ఎజెండా దేని గురించి ప్రెస్ మీట్ని అందరినీ రిక్వెస్ట్ చేశామంటే, లిఫ్ట్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ కాదు. లిఫ్ట్ అనేది ఈరోజు ప్రతి బిల్డింగ్లో ఒక అవసరమైన పార్ట్ కింద మారిపోయింది. లిఫ్ట్ కొనుక్కున్న వాళ్ళు కానివ్వండి, లిఫ్ట్ వాడుకునే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు లిఫ్ట్ కొనుక్కోము, కానీ ప్రతి బిల్డింగ్లో వెళ్ళినప్పుడు మనం లిఫ్ట్ అనేది వాడుకుంటూ ఉంటాము. సో ఈ లిఫ్ట్ అన్ని బిల్డింగ్స్లో కూడా అఫోర్డబిలిటీ రావాలంటే, ఎట్లా అయితే కరోనా టైంలో గవర్నమెంట్ మన అసోసియేషన్ విజ్ఞప్తిని గుర్తించి లిఫ్ట్ని ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద డిక్లేర్ చేసి, ఆ ఎసెన్షియల్ సర్వీస్ కింద లాక్డౌన్ పీరియడ్లో కూడా అన్ని కంపెనీస్ కూడా కస్టమర్స్ ఎవరైనా కనుక ప్యాసింజర్స్ లిఫ్ట్లో ఎదుర్కొంటే వాళ్ళకి సర్వీస్కి ఇబ్బంది కాకూడదని చెప్పి మా అన్ని కంపెనీస్కి కూడా పాసెస్ అనేవి ఇచ్చింది, ఎసెన్షియల్ పాసెస్ ఇచ్చింది. ఎట్లయితే హాస్పిటల్స్కి, పోలీస్కి వీళ్ళందరికీ పాసెస్ ఇచ్చారో అట్లా మా అందరికీ కూడా లిఫ్ట్ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా పాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లిఫ్ట్ అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద గవర్నమెంట్ ఇంతకు ముందే గుర్తించింది. సో ఇప్పుడు కూడా జిఎస్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు జిఎస్టీ 2.0 న్యూ రిఫార్మ్స్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిసి మన ప్రతి ఐటమ్ పైన ఏదైతే కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయో, లగ్జరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిపైన సేమ్ ఛార్జెస్ ఉన్నాయి. కొన్నిటిపైన ఛార్జెస్ పెంచడం జరిగింది. కానీ ఏవైతే ఎఫోర్డబిలిటీ రెగ్యులర్ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ ఐటమ్స్ పైన జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది. సో అట్లానే లిఫ్ట్కి కరెంట్లీ 18% జిఎస్టీ ఉంది. సో బేసిక్గా గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్లో మిడిల్ క్లాస్ పీపుల్ అనేది లిఫ్ట్స్ వాడుకుంటూ ఉంటారు. 10 lakh రూపీస్ లిఫ్ట్ ఉంటే దానికి ఆల్మోస్ట్ 1,80,000 రూపీస్ అనేది జిఎస్టీ కింద అవుతుంది. కాబట్టి ఈ జిఎస్టీ ఏదైతే పర్సెంటేజ్ ఉందో 18% కాకుండా దాన్ని తగ్గించిన, లేదంటే ఎసెన్షియల్ సర్వీస్ కింద గుర్తించి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని గవర్నమెంట్కి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేయడం గురించి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణలో హైదరాబాద్ నుంచి తెలంగాణ మొత్తానికి అట్లానే ఆంధ్రాకి నెలకి ఒక్క నెలలో 5,000 లిఫ్ట్లు అనేది సప్లై అవుతుంది. 5,000 లిఫ్ట్లు అంటే ఒక్క లిఫ్ట్ ఇంచుమించు 8 లక్షలు. సో 5,000 లిఫ్ట్లు నెల కంటే ఇంచుమించు 400 కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరుగుతుంది తెలంగాణ నుంచి. ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీస్ వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే మన తెలంగాణలో కంపెనీస్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి 18% ట్యాక్స్ ఉన్నా సరే వాళ్ళు లగ్జరీ అపార్ట్మెంట్స్లో లిఫ్ట్స్ పెడుతున్నారు. కాబట్టి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ చూస్తే ఈచ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ 4 crores నుంచి 5 crores ఉంది. వాళ్ళకి ఏం పెద్ద అంటే అక్కడ కస్టమర్స్ లగ్జరీ ఫ్లాట్ కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళకి 18% ఉన్నా పర్లేదు. కానీ మీరు ఆలోచించండి, గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్, అట్లా గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ లోపల ఏవైతే చిన్న చిన్న అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో, ఎక్కడైతే పెద్దవాళ్ళకి అట్లానే వికలాంగులకి ఎవరికైనా లిఫ్ట్ అనేది లేకపోతే అసలు బిల్డింగ్లో 5 ఫ్లోర్కి మనం వెళ్ళడమే కష్టమైపోతుంది. లిఫ్ట్ ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్లో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కళ్ళు లిఫ్ట్ అనేది బిల్డింగ్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి జిఎస్టీ అనేది తగ్గించి ఉంటే కనుక అఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఇంచుమించు 2 లక్షల అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్లో ఎన్నో బిల్డింగ్స్కి లిఫ్ట్స్ లేని బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ ఈరోజు లిఫ్ట్ కొనుక్కోవాలి అంటే ఆ లిఫ్ట్తో పాటు మళ్ళీ 18% ట్యాక్స్ అంటే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. సో ఈ ట్యాక్స్ అనేది తగ్గితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లానే
మీరు వేరే ఇండియాలో వేరే స్టేట్స్ చూసుకుంటే కనుక అక్కడ లిఫ్ట్ యాక్ట్ అని చెప్పేసి ప్రాపర్ రెగ్యులేషన్స్ అన్ని వచ్చేసాయి. సో రీసెంట్గా మన పక్కన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే April 12 రోజు లిఫ్ట్ యాక్ట్ అనేది అక్కడ బిల్ పాస్ అయింది. అలానే రాబోయే అసెంబ్లీ సెషన్లో మన తెలంగాణలో కూడా లిఫ్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన బిల్ కనుక పాస్ అయితే మొత్తం లిఫ్ట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో తెలంగాణలో మేజర్ లిఫ్ట్ ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీ అంతా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి మంచి ధరకి మేమందరం కలిసి లిఫ్ట్స్ అందించే పద్ధతి ఏదైతే ఉందో ప్లస్ సేఫ్టీ పరంగా లిఫ్ట్ యాక్ట్లో ఏంటంటే కంప్లీట్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా ఎవరికి ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి లిఫ్ట్ యాక్ట్ పాస్ చేస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.